హే వెల్కమ్ టు షేర్ రూట్స్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. నేను మాహి. అండ్ నేను మైరా. వీఆర్ సిబ్లింగ్స్, వీఆర్ క్యూరిటిక్ అండ్ వీ హ్యావ్ అ లాట్ టు సే. మాకు ఒక ఫిక్స్ టాపిక్ లేదు, ఒక సెట్ ఎజెండా లేదు. లైఫ్లో జరిగింది, మైండ్లో ఉన్నది, ఫీల్ అయింది, అదే ఇక్కడ మాట్లాడతాం. తెలుగులో, ఇంగ్లీష్లో, సమ్ టైమ్స్ రెండు కలిపి కూడా మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ మన ఇంట్లో మాట్లాడుకునే స్టైల్లో. నో ఫిల్టర్, నో స్క్రిప్ట్. ఇది ఇది షేర్ Share రూట్స్. Roots. సేమ్ రూట్స్, రియల్ కాన్వర్జేషన్స్. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా డీప్. సో ఒకసారి థింక్ చేయండి. వరల్డ్ మీరు ఎవరో చెప్పే ముందు, సొసైటీ మిమ్మల్ని షేప్ చేసే ముందు, పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే ముందు, మీరు ఎవరో, అది మీ ఒరిజినల్ సెల్ఫ్ ఏంటో, అది ఇప్పుడు ఎక్కడుంది మీకు తెలుసా? ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే, లెట్స్ ఫ్రేమ్ దిస్ క్వశ్చన్. హూ ఆర్ యూ బిఫోర్ ద వరల్డ్ టోల్డ్ యూ హూ టు బీ? ఐ ఫీల్ నాకు ఇది చాలా రిలేటబుల్. It feels relatable to me too. And so let's talk about ourselves now, Mahi. ఈ క్వశ్చన్ మేము ఇప్పుడు మా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి ఆన్సర్ చేస్తాం. ఓకే, ఎస్. సో నాకు ఇది చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యేది, ఎందుకంటే ఈవెన్ దో మేమిద్దరం ఒక ఫ్యామిలీలోనే పుట్టి పెరిగాము, మొత్తం అయింది, వీఆర్ సిబ్లింగ్స్ బేసిక్లీ, బట్ వీ బోత్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ వాట్ వీ వెంట్ త్రూ అవుట్ అవర్ లైఫ్స్, లైక్ అంటిల్ నౌ, అప్ అంటిల్ నౌ. సో నేను చాలా, యూ కెన్ సే ఐఎమ్ అన్ అంబివర్డ్. కొన్ని సిచ్యువేషన్స్లో నేను చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాను, అండ్ ఒక లార్జ్ క్రౌడ్లో నన్ను కనుక వదిలేస్తే నేను చాలా క్వైట్ అయిపోతాను, అండ్ ఐ విల్ బి లేబుల్డ్ యాజ్ ద క్వైట్ వన్. ద క్వైట్, నువ్వు నన్ను కనుక ఒక క్రౌడ్ ఉన్న ఫుల్ క్రౌడ్ ఉన్న రూమ్లో వదిలేస్తే ఐ కెన్ నాట్ మింగిల్ విత్ పీపుల్, ఐ కెనాట్ స్టార్ట్ అ కాన్వర్జేషన్. సమ్హౌ ఐ జస్ట్ స్టే ఇన్ మై ఓన్ మైండ్. అండ్ నువ్వు? నాకు ఇది చాలా రిలేటబుల్, బికాజ్ గ్రోయింగ్ అప్ నేను ఆల్వేస్ ఒక సర్టెన్ వేలో ఉండాలని ఫీల్ అయ్యేదాన్ని, లైక్ టు మీట్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. ఆర్ ఇప్పుడు సపోజ్ వేరింగ్ అ డ్రెస్, హౌ ఆర్ దే గోయింగ్ టు సీ దిస్? ద క్వశ్చన్ హ్యాస్ టు బీ, హౌ am ఐ గోయింగ్ టు సీ ఇట్? నేను ఎలా చూస్తున్నాను నన్ను, ఆ పాయింట్ వదిలేసి హౌ ఆర్ పీపుల్ సీయింగ్ ఇట్, మనుషులు ఎలా చూస్తున్నారు అనేది స్టార్ట్ అయింది. ఎనర్జీ అండ్ చాలా హ్యాపీగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అనే దీంట్లో కూడా ఐ యూస్ టు ఫీల్ హౌ ఆర్ పీపుల్ లుకింగ్ ఎట్ మీ, హౌ ఇస్, నీకు బేసిక్గా చుట్టూతా నీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే, నువ్వు డ్రెస్ గురించి అన్నాక నాకు అనిపించింది, మైరా, అది నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా ఒక సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కోసం మన డ్రెస్అప్ చేసేవాళ్ళు అని. ఒక ఏజ్ వచ్చాక మనకి నువ్వు ఇలా డ్రెస్ అవ్వు, ఆ ఫంక్షన్కి లేదా ఈ ఫ్యామిలీ ఈవెంట్కి ఇలా డ్రెస్ అవ్వు, వాళ్ళకి నచ్చదు, ఆ హోస్ట్కి నచ్చదు నువ్వు ఇలా డ్రెస్ అవ్వకపోతే అనే ఒక కంపల్షన్ మీద మనం డ్రెస్ అవుతాం, కానీ మనకి ఏం నచ్చిందో కూడా మనం డ్రెస్ అవ్వలేము అని అనిపిస్తోంది యాక్చువల్లీ ఈ పాయింట్లో. ఓకే, ఇప్పుడు లిజనర్స్కి క్వశ్చన్, మీకు ఎప్పుడైనా ఇలా ఫీల్ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? లైక్ ఒక డాటర్గా, స్టూడెంట్గా, ఫ్రెండ్గా ఇన్ని రోల్స్ ప్లే చేస్తారు కదా, కానీ ఇన్ని రోల్స్ మధ్యలో మీరు లైక్ హూ ఆర్ వి, నేను అని, నాకు ఏంటి నా ఐడెంటిటీ, లేదంటే హూ ఆమ్ ఐ అని ఎప్పుడైనా అనిపించిందా? లెట్ us know in the comments. Let us know in the comments below. అండ్ నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చేది, ఇప్పుడు యాక్చువల్లీ క్వశ్చన్ ఉంది, ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. ఒక డాటర్గా, ఒక సిస్టర్గా, లేదా ఒక స్టూడెంట్గా ఇలా రోల్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ రోల్స్ తీసేస్తే అసలు నేనెవరు అని ఐ కీప్ వండరింగ్ టు మై సెల్ఫ్. ఇప్పుడు నేను బికాస్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిస్కవరీ, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. అండ్ I think my question is also that is why I'm continuing, because అంటే ఇప్పుడు ఇవన్నీ రోల్స్ తీసేస్తే అసలు నేను ఎవరు, నేను నా కోసం నా జీవితంలో ఇప్పటివరకు ఏం చేశాను అని ఒక థాట్ వస్తుంది. అఫ్ కోర్స్ స్టడీస్ అవన్నీ మనకు నచ్చినట్టే మనం చదువుకున్నాం,
బట్ కానీ పాయింట్ ఏంటంటే ఒక మూమెంట్లో చాలా చిన్న చిన్న హ్యాపీనెస్, లిటిల్ హ్యాపీనెసెస్ కోసం కూడా మనం వి గివ్ ద అదర్ పర్సన్ కంట్రోల్ ఇస్తాం కదా. వాళ్ళ కోసం రెడీ అవ్వడం, వాళ్ళ కోసం చేయడం, వాళ్ళ కోసం The priority shifts we యా have. ద ప్రయారిటీ షిఫ్ట్స్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్. నాకు తెలిసి అంటే చాలా పీపుల్ ఎక్స్పెక్ట్ అస్ టు షిఫ్ట్ ఆ ప్రయారిటీస్ వెరీ ఈజీలీ, బట్ మన మైండ్లో ఇట్ డజంట్ సీమ్ లైక్ ఇట్. ఐ మీన్ it doesn't, our minds doesn't take it like that. We go through a lot because of our hormones and everything. And అదే అనిపిస్తూ ఉంటుంది మైరా, అది ఏంటి అబ్బా మన జనరేషన్ కాబట్టి మనం అట్లీస్ట్ ఇలా ఒక కాన్వర్జేషన్ చేయగలుగుతున్నాం ఇవాళ ఒక పాడ్కాస్ట్లో కానీ. వీఆర్ ఏబుల్ టు పుట్ ఆ కాన్వర్జేషన్స్ అవుట్ దేర్. ఒకవేళ మన మదర్స్ వాళ్ళ కాలంలో అసలు వాళ్ళు ఏం చేశారు, how did they easily adapted to situations, and వాళ్ళ ఎమోషనల్ ఇది ట్రామాని వాళ్ళ ప్రయారిటీ షిఫ్ట్ చేసుకోవడం. ఒక ప్రయారిటీ షిఫ్ట్ చేసుకోవడం ఒక అబ్బాయినే కాదు ఎవరినైనా, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయినా ఒక ఇండిపెండెంట్ వర్కింగ్ మ్యాన్ అయినా అడగండి, ఎవరైనా చేసుకుంటారంటావా నువ్వు చెప్పు మైరా? No, I don't think so. People are going to exist. ఈ మధ్య కాలంలో ఐ ఫీల్ నా ఓన్ ఫ్రెండ్స్లో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఫ్రెండ్స్లోనే అనిపిస్తుంది లైక్ వీ డోంట్ అడ్జస్ట్ ఫర్ స్మాలెస్ట్ థింగ్స్ దట్ వీ క్యాన్ యాక్చువల్లీ. చాలా చిన్న వాటికి అడ్జస్ట్ అవ్వగలిగే వాటికి కూడా అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. అండ్ పెద్ద పెద్ద విషయాలకి వస్తే ఇంకా యుద్ధాలే. అంటే నాకు అనిపిస్తుంది ఒక ఫ్యామిలీ ఇంతకాలం ఒక ఇంట్లో ఉంటే లైక్ వెన్ బికాస్ వీ డోంట్ నో అబౌట్ ఈవెన్ ఇఫ్ యూ స్టార్టెడ్ ఎర్నింగ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్, మనకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, సపరేట్ అవ్వడం పేరెంట్స్ దగ్గర నుంచి అది కాన్సెప్ట్ లేదు. వీ హ్యావ్ టు లివ్ ఇండిపెండెంట్లీ అని. అది ఇప్పుడిప్పుడు వస్తున్న కాన్సెప్ట్ మన సొసైటీలో. అండ్ ఐ ఫీల్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడం ఇస్ నాట్ రాంగ్. నువ్వు ఒకళ్ళని లవ్ చేస్తే ఆబ్వియస్గా అడ్జస్ట్ అవుతావు ఐ ఫీల్. బట్ కానీ ఆ అడ్జస్ట్మెంట్ నువ్వు ఎంతవరకు తీసుకెళ్ళగలవు, నీ బౌండరీస్ ఏంటి అని అవతల పర్సన్ అర్థం చేసుకోవాలి కదా. ఐ ఫీల్ మనం అన్ని రోల్స్ పర్ఫామ్ చేస్తూ ఆ ఒరిజినల్ సెల్ఫ్ అనే దాన్ని మర్చిపోతున్నాం యాక్చువల్లీ. మనం ఇన్ ద సెన్స్ కమ్స్ యాజ్ ఎవ్రీ వన్ ఇన్ జనరల్. It also might be a man sitting out there and relating to this, because a common middle class man does have some set of responsibilities at that age, but Even common- equally women do have the same things which people should Yeah. understand. ఐ మీన్ ఈవెన్ అ మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా కదా, ఎందుకంటే ఈవెన్ ద మ్యాన్, ఐమ్ నాట్ సేయింగ్ Yeah, వాళ్ళిద్దరికి తక్కువ అని, ఐమ్ నాట్ టేకింగ్ దట్ పాయింట్, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఈ కాలంలో నీకు ఒక ఉమెన్కి ఒక మ్యాన్కి ఎంత సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇప్పుడు ఉమెన్ కూడా అంత సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటుంది. ఐదర్ ఇట్ ఇస్ వర్క్, ఐదర్ ఇట్ ఇస్ లైక్ హోమ్. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ అ హౌస్ వైఫ్, పీపుల్ ఆర్ స్టార్టెడ్ లైక్ రెస్పెక్టింగ్ దట్ ఆల్సో. మన కాలంలో మనం మన అప్పర్ జనరేషన్స్ని చూస్తే ఇట్ వాజంట్ లైక్ దాట్. It was always the man working or like the woman working or the one who is always adjusting between the parents, పిల్లల్ని చూసుకోవడానికి కానీ దేనికైనా. బట్ ఇన్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్ డిఫరెంట్ రోల్స్ యాజ్ అ ఉమెన్ ఆర్ యాజ్ అ మ్యాన్, where are we losing ourselves? What do we, where do we find ourselves at this point in our lives? అనే ఒక డౌట్. బట్ ఐ ఫీల్ మన మదర్స్ జనరేషన్ నుంచి లేదంటే పాస్ట్ గ్రాండ్ మదర్స్ జనరేషన్ నుంచి ఇప్పుడు ఇట్స్ స్టిల్ లిటిల్ బిట్ సాడ్ ఇన్ దిస్. we still find sad answers in this question, but I feel it's now a bit hopeful too. నేను కనుక ఇవన్నిటిని సమ్అప్ చేయాలంటే మన లైఫ్ని ఒక విధంగా బ్యాలెన్స్ చేసేది మన మైండ్స్. ఇఫ్ యువర్ మైండ్ ఇస్ స్ట్రాంగ్, ఎనీథింగ్ యూ కెన్ లైక్ అచీవ్ ఎనీథింగ్. నీకు నీ ఐడియా బాగుండకపోయినా, నువ్వు చేసే పనిలో ఐడియా బాగుండకపోయినా, ఏది బాగుండకపోయినా, బట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వాట్ టేక్స్ యూ అప్ టిల్ దేర్. సో నాకు అనిపిస్తూ ఉంటుంది
ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేది మన మైండ్, మన ఎమోషన్స్, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేది ఒక స్పిరిచువాలిటీ సైడ్. ఐ మీన్ ఒక బిలీఫ్ అని అనిపిస్తుంది. ఇంత ఫైర్లో కామ్నెస్ తెచ్చేది అదొకటి. అంటే ఫైర్, యా, మన లైఫ్, కేయాస్, వీ కెన్ కాల్ ఇట్ ఎ కేయాస్. యా, బికాజ్ ఒక లైఫ్ ఎప్పుడు ఒక లైన్లో వెళ్ళదు కదా. ఇట్ ఈస్ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్. వీ ఆల్వేస్ సీ అన్ అప్ అండ్ డౌన్. ఐ మీన్ కొంతమందికి అయితే లైఫ్లో చాలా డ్రాస్టిక్గా ఉంటుంది. ఐదర్ దే గో స్ట్రైట్ వే టు దట్ అప్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ దెమ్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే వెళ్తారు. బయటికి కనిపించేంత ఈజీగా అయితే ఉండదు. అండ్ ఫెయిల్యూర్, taking failures, man, it is really really difficult or to stay strong. You know, people come and say whenever you fail in a subject or like anything, the first thing మన పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే మన జనరేషన్లో నీకు కొట్టేవాళ్ళు లేదా తిట్టేవాళ్ళు, ఫెయిల్ ఎందుకు అయ్యేవాళ్ళు. అరే ఫెయిల్ నాకు ఎవరు కావాలని అవ్వరు కదా, ఎఫర్ట్ ఎందుకు పెట్టట్లేదు అని చాలా తక్కువ పేరెంట్స్ చూస్తారు. ఐ మీన్ మన జనరేషన్లో నేను మాట్లాడేది. ఇప్పుడు జనరేషన్స్లో చాలా బాగుంటుంది. బట్ వాట్ ఐ మెంట్ టు సే వాజ్ ఆల్ ఆఫ్ దిస్ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద చేసేది ఏంటంటే మన స్పిరిచువాలిటీ, ఒక బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే దేవుడికి దండం పెట్టుకోవడం, ఒక డే స్టార్ట్ అవ్వడం, ఒక మార్నింగ్ రొటీన్ ఉండడం. అండ్ ఇలా మాట్లాడుతున్నా కానీ నేను ఐ డోంట్ ఫాలో ప్రీ సెట్ మార్నింగ్ రొటీన్. నాకు అనిపించినప్పుడు నేను చేస్తాను. ఓకే, ఇదంతా మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, లైక్ దీస్ ప్రయారిటీ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఐ ఫీల్ దట్ ఏజ్తో కూడా మారుతున్నాయి. చిన్నప్పుడు మనం చాలా పనులు చాలా ఫ్రీగా చేసేసేవాళ్ళం. లైక్ ఇప్పుడు నేను అన్నట్టు ఎవరేమనుకుంటారో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు కాదు, నేను చేయదలుచుకున్నా నేను చేస్తున్నా. టాంట్రమ్ అనేవాళ్ళేమో చిన్నప్పుడు, బట్ స్టిల్ చిన్నప్పుడు సింగింగ్, డాన్సింగ్, అది ఈవెన్ ఇఫ్ ఇట్స్ టెరిబుల్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ఇట్. అట్లా ఉండేవాళ్ళం మేము. ఐ మీన్ నువ్వు అని చెప్పాలి, మీ పర్సనల్ థాట్స్. నాకు ఇట్ వాజంట్ లైక్ దట్. ఎందుకంటే very frankly speaking, listeners, I was never good at anything except for studies. ఎందుకంటే లెట్స్ బీ ఫ్రాంక్, ఇద్దరు ఒక హౌస్ హోల్డ్లోనే పెరిగాం, సిస్టర్స్. అండ్ తనకి చాలా డిఫరెంట్ అప్బ్రింగింగ్ ఉండింది, నాకు ఉండింది. ఎందుకంటే నేనేం పేరెంట్స్ వల్ల అది అన్నాను, బట్ కానీ బికాజ్ కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. షీ హ్యాస్ అ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ దిస్ స్టఫ్స్. ఏంటి డాన్సింగ్, సింగింగ్, షీ డస్ ఇట్ వెరీ వెల్. సింగింగ్ కూడా, డాన్సింగ్. అండ్ షీఈ్ అ వెరీ అథ్లెటిక్ పర్సన్ ఇన్ జనరల్. ఫర్ మీ, నేను ఎలాంటిదాన్ని అంటే నువ్వు నన్ను కూర్చో అంటే కూర్చుంటా. ఐ మీన్ ఐఎమ్ అ వెరీ లేజీ పర్సన్ ఇన్ జనరల్. నేను యోగా తప్ప ఇంకేం చేయలేను. I would add that she is a fitness freak. Yeah, fitness freak doesn't mean that it's a talent. No, but still you do some kind of like you have that dedication towards your fitness, which I think I have little less than you. I mean, yeah, but see, ఒకవేళ కనుక ఇలా మాట్లాడుకుంటే నీలో ఉన్నవి నాకు నచ్చితే, నాలో ఉన్నవి నీకు నచ్చితే. అండ్ నాకు అనిపిస్తుంది, నేను గైస్ పొరుగింటి పుల్ల కూర రుచి, everything. It is basically a samita which my mom uses when I tell my relative or some neighbor auntie cooks more better than her. She always uses it line. I feel it is all not only for food, but I feel nowadays it's in personalities also. We do like each other's personalities more than our own personalities. అండ్ నాకు తెలిసి, ఓకే మైరా, ఒక ఫన్ ఇది చేద్దాం. నీది మోస్ట్ లైక్ యువర్ సెల్ఫ్ లేదా ఉన్న మూమెంట్ చెప్పు. అంటే ఐ విల్ ఆల్సో షేర్ మైండ్ ఫస్ట్. ఓకే, నేను మోస్ట్ మై సెల్ఫ్గా అయిన మూమెంట్ ఏంటి, లైక్ వేర్ ఐ ఫీల్ మై సెల్ఫ్ ద మోస్ట్, లైక్ నేను ఇందులో ఎక్కడ ఉండగలుగునంటే ఒక
క్వైట్ రూమ్, ఒక కార్నర్లో కూర్చుని బుక్ పట్టుకుని కంప్లీట్లీ క్వైట్, అవుట్ సైడ్ వరల్డ్తో పని లేదు. ఐ రీడ్ ఇట్. ఐ I can read a book like in 1 day or 2 days. Like, I'm that crazy when it comes to books. So, and somewhere deep inside me, అదే నేను పర్ఫామ్ చేయట్లేదు ఒకళ్ళ కోసం. It is something which I really love to do, which I like, and I think that is where I exist. A quiet room, a book, a corner. That's it. That is me. For you? For me, it will sound lazy, guys, but still, yeah. A cozy room, a couch, good food, and yeah, I guess some entertaining movies. If I want to relax, it will be my day. But if you want me like doing something, it would be playing tennis or dancing, or yeah, obviously writing things. And Guys, pauses ఎక్కువస్తే ఏమనుకోకండి, because we are just this is the first time doing and This we are is- just recollecting ourselves. We Yeah. do not want to be conscious about mic, but somewhere an introvert in me is getting so conscious about this. So please don't mind people, listeners who are listening to us or chatter. our too many preparations are just running over our minds right now. So Yeah, I mean, what do I want? Okay, this I'll ask you a episode is question all now. about. I'll ask you a question now. When did you feel the most lost, or what was what did the situation feel like? The lost situation for me, it would be, I think in my while I was doing my studies, there was a moment where I just thought, "Ki, what am I even doing in my life? Why am I even studying this?" And the situations have all piled up anmata. It was not the single situation for me, because everything surrounding me fell apart. And ఒక పాయింట్ ఏమొచ్చిందంటే అసలు నేను చదివి ఏం చేస్తాను, బికాజ్ ఐఎమ్ అన్ ఎక్స్ట్రీమ్లీ వాట్ యూ సేమ్ what do you call that, I'm an extremely confident and వెరీ అంబిషియస్ పర్సన్ బేసిక్గా. అంటే ఒక ఈ పాయింట్లో ఇది చేయాలి, ఈ పాయింట్లో ఇది చేయాలి, ఇలా సెట్ గోల్స్ అన్ని సెట్ చేసుకుని అలా, దట్ ఈస్ హౌ ఐఎమ్ యాక్చువల్లీ లీడింగ్ మై లైఫ్. The checklist girl. యా, బట్ దెన్ ఆ చెక్ లిస్ట్ ఏం అవ్వవు గైస్. నేను అన్ని గోల్స్ పెట్టుకుంటా కానీ ఆ గోల్స్ మాత్రం అవ్వవు. ఆ గోల్స్లో ఏదో ఒకటి చేస్తా, బట్ ఆ గోల్ అయితే నేను రాసింది అయితే ఎప్పుడు కంప్లీట్ అవ్వదు, బికాస్ లైఫ్ ఇస్ సో అన్ప్రిడిక్టబుల్ ఇన్ నేచర్. సో ఆ పాయింట్లో నాకు అనిపించిండే ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ వాట్ ఐమ్ ఐ ఈవెన్ డూయింగ్ విత్ మై సెల్ఫ్. నేను అసలు ఎవరి కోసం ఉన్నా అంటే ఐ వాజ్ సో ఇంటూ స్పిరిచువల్ బుక్స్ గైస్. నాకు స్పిరిచువల్ బుక్స్ అంటే పిచ్చి. నేను మహాభారతం ఇవన్నీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉన్న వాళ్ళవి, ఆథర్స్వి ఇవన్నీ చదువుతూ ఉంటా. అండ్ ఒక పాయింట్లో నాకు ఎంత పిచ్చి వచ్చేసిందంటే ఆ స్పిరిచువల్ బుక్స్ చదివి, ఐ విల్ టెల్ యూ, అంటే దట్ వాజ్ అ బ్రేకింగ్ డౌన్, లైక్ దట్ వాజ్ అ బ్రేకింగ్ పాయింట్ ఫర్ మీ ఆ సీన్లో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫెల్ అపార్ట్ ఫర్ మీ అండ్ వాట్ am I even doing అన్న పాయింట్లో ఐ రెడ్ సమ్ బుక్, మహాభారత ఒక పర్స్పెక్టివ్లో చదివాను. చదివితే నాకు అనిపించింది, ఇంత చేశారు కదా కృష్ణుడు వీళ్ళందరి కోసం. ఈవెన్ కృష్ణ హ్యాస్ టు, బికాజ్ అవతారం ఎత్తాడు కాబట్టి మనిషి కింద, కృష్ణ హ్యాస్ టు ఫేస్ అ లాట్. అండ్ ఆ అవతారంలో జరగాల్సిన, పాండవులు గెలిచాక అవతారంలో జరగాల్సిన అన్నీ జరిగాక హీ డైడ్ అ వెరీ న్యాచురల్ డెత్. లైక్ న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్ అంటే ఒకళ్ళు షూట్ చేయడం వల్ల చనిపోయారు, ఆరో షూట్ చేయడం వల్ల, ఆయన పాదానికి తగలడం వల్ల. సో నాకు అనిపిస్తుంది ఆయన అవతారం ఎత్తిన ఆయనే కృష్ణుడు
భగవంతుడు అంటారు ఆయనకే ఇది తప్పలేదు కర్మ. అండ్ మనం ఏం చేస్తున్నాం లైఫ్లో, మనం ఇప్పుడు చేసేవి, మనం ఇప్పుడు ఇవన్నీ చేసేవి కూడా దిస్ ఇస్ ఆల్ బిల్డింగ్ అప్ కర్మ ఫర్ అస్. ఈ కర్మ మళ్ళీ మన ఒక లైఫ్ సైకిల్లో అవుతుంది. హౌ ఆర్ వి ఈవెన్ గోయింగ్ టు బ్రేక్ దిస్ అంటే చాలా బుక్స్ చదువున్నా గైస్ అప్పటికి. నాకు ఆ పాయింట్లో ఎలా అనిపించింది అంటే నేను ఇంకా లైఫ్ సైకిల్ ఎలా బ్రేక్ చేయాలి అన్న పాయింట్లోకి వెళ్ళిపోయా. ఆన్ ద వర్జ్ ఆఫ్ లైఫ్ సైకిల్ బ్రేకింగ్ వాంటింగ్ టు బీ ద రెవల్యూషనరీ. why I should not, you know, be in this life cycle, karma life cycle. ఇవన్నీ అనమాట. దీస్ ఆల్ థింగ్స్ ఐ హెవెంట్ అంటే అంత డీప్గా ఆలోచించేసుకోలేదు. సి ఐఎమ్ అన్ అంబివర్ట్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ థింకర్. నేను ఒకరికి ఒక థాట్ షేర్ చేసే ముందర దాని గురించి లిటరలీ ఒక 20-30 టైమ్స్ ఆలోచించి చిచ్చేసుంటా. చిచ్చేసాక నా మైండ్ బర్స్ట్ అయిపోతున్నాక అప్పుడు నేను వచ్చి యువతలు వాళ్ళకి షేర్ చేస్తాను ఏమని, ఇలా ఇలా ఏదేదో అనుకుంటున్నాను అని. సో దాట్ వాజ్ అ వెరీ లూజింగ్ పాయింట్ వేర్ ఐ లాస్ట్ మై సెల్ఫ్. బట్ సమ్హౌ because of my people surrounding me, I got back again. Regain yourself. Yeah, something like things happen. And అలా ఉన్నప్పుడు కొన్ని సైన్స్ వస్తాయి చూడు, లైక్ డిఫరెంట్ వేస్లో సైన్స్ వస్తాయి. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ సైన్స్ అంటే సైన్ ఇలా దేవుడు ఉన్నాడు నాకు సైన్స్ గురించి కూడా ఐఎమ్ నాట్ లుకింగ్. ఐఎమ్ జస్ట్ లైక్ ఏం చేస్తున్నాను, ఎందుకు జన్మెత్తాను అన్న పాయింట్లో ఉన్నా. The smallest sign becomes the biggest cheerleader. Yeah, I mean అప్పుడు తెలీదు యాక్చువల్లీ, ఆ మూమెంట్లో నీకు అది ఒక సైన్ అని కూడా తెలీదు. యూ విల్ బి జస్ట్ వెరీ క్యాజువల్ అబౌట్ ఇట్. దాని తర్వాత ఆలోచిస్తూ ఓ మ్యాన్ ఇది జరిగింది, దిస్ ఇస్ లైక్ అ లిటిల్ వండర్ ఫర్ అస్ బికాస్ ఇన్ ఎవ్రీ పర్సన్ దెర్ ఇస్ అ గాడ్ ఇన్ సైడ్. అండ్ సమ్హౌ ఆ పర్సన్ మనకి ఒక విధంగా హెల్ప్ అయినప్పుడు వీల్ సీ దట్ సైడ్ ఆఫ్ దట్ పర్సన్ ఇస్ వాట్ ఐ ఫీల్. యా, దట్ ఈస్ ఫర్ మీ. అండ్ ఫర్ యూ మైరా? The most lost, yeah, it was a time when I got invisible to my friends. Actually, I can say that ఒక టైంలో ఇంకా ఈ పర్సన్ ఉంది అని ఎగ్జిస్ట్ అవుతుంది అన్న పాయింట్ మర్చిపోయారు కొంతమంది కాదు, ఐ గెస్ అట్ అ పాయింట్ హోల్ క్లాస్, బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. I was down, like my health was not right, and then suddenly I become invisible to all these people. ఏంటి 10 రోజులు వెళ్ళకుండానే? అంటే it's not 10 days, it's 1-2 months. So yeah, అంటే ఇంకా పిల్లలు కదా, ఏమవుతుంది ఇంకా కొత్త స్కూల్స్ నుంచి జనాభా వచ్చేసి. అండ్ నీకున్న పాపులారిటీకి అయితే ఇదివరకు చెప్పలేము. నా చిన్నప్పుడు ఐ మీన్ దట్ ఈస్ అ నైట్ మేర్. ఓకే, హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ మై క్వశ్చన్. ఐ మీన్ యూ హ్యావ్ లాస్ట్ బట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ హౌ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. యా, ఫర్ మీ వాట్ ఐ సైన్ గెస్, ఆర్ లైక్ డిడ్ యూ గెట్ ఎనీ సైన్ like are people surrounding you pull you back or what happened? this might be cringe guys, I'm warning you. కొంచెం పాటలు వినడం స్టార్ట్ చేసా ఫస్ట్. ఐ వాజ్ లైక్ జనాభా లేకపోతే ఏంటి, దట్ రెబెలియన్ కిడ్, ఎవరు లేకపోతే ఏంటి, మనమే చాలు అనే రేంజ్లో. ఇంకా అట్లా ఐ ఫౌండ్ న్యూ వన్స్, స్లోలీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. I mean you were meant to lose అనుకుంటా. I mean to get that new set of friends. యా, నేను రీసెంట్గా ఎక్కడో చదివా కూడా, లైక్ దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని ఎగ్జిట్స్ అనేవి కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్ విచ్ వీ విల్ రియలైజ్ ఇన్ ది ఫ్యూచర్ అని ఎక్కడో చదివా. సో మన లైఫ్ నుంచి కొన్ని తీసేస్తున్నారు, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ పీపుల్ ఏదన్నా అని అండి, ఎనీథింగ్ హ్యాపెన్స్ దట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ద గుడ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఒక బుక్ ఉండే, ఐ మీన్ ఐమ్ జస్ట్ స్టేటింగ్ అ కోట్. మైకల్ సింగర్ అని చెప్పి
చెప్పి ఒక అతను కోట్ చెప్పాడు. ఐ ఫర్గాట్ ద బుక్ నేమ్ ఎగ్జాక్ట్లీ. సో బట్ ఐ రిమెంబర్ ద కోట్. యు ఆర్ నాట్ యువర్ థాట్స్, యు ఆర్ నాట్ యువర్ రోల్స్, యు ఆర్ ద వన్ సింప్లీ వాచింగ్ ఎవ్రీథింగ్. అంటే మన మీద ఉన్న అన్ని లేయర్స్ తీసేస్తే అండనేది ఏదైతే ఉంటుందో అది మనం ఎప్పుడైనా మీట్ అయ్యామా, లేదా మన డార్కెస్ట్ సైడ్ అసలు మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా, అది నా పాయింట్. ఎందుకంటే సమ్వేర్ వీ ఆల్వేస్ పర్ఫార్మ్, not in front of our friends or sisters or family, I say, but then somehow we always perform. We end up performing అని అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది మనం చాలా ఇట్లా ఈ రోల్స్ ప్లే చేసుకుంటూనే చాలా దూరం వచ్చేసాం. ఇప్పుడు కెన్ వీ గో బ్యాక్, వెనక్కి వెళ్ళగలమంటావా? వెనక్కి ఎవరు వెళ్ళలేరు. there is a Priyanka Chopra saying that you should never read your books backwards. So it is about bringing your original self back, or like being original as a situation demands. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు you try to be the original person like you are. You try not to perform, because I know it is not at all an easy job to perform, guys, or it is not an easy job to perform. బట్ కానీ నాకు అనిపిస్తుంది it's about actually remembering who you were and choosing what to keep and keeping your priorities set, because that is how you maintain a peaceful life for yourself. So today మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేసాం. who are you before the world told you who to be అని. ఇది ఆన్సర్ చేయడానికి ఈజీ క్వశ్చన్ కాదు, కానీ ఇది మిమ్మల్ని మీరు అడగండి. అండ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒక్కసారి ఒక 2 minutes టైం ఉంటే దీని గురించి తీసుకొని జస్ట్ షేర్ యువర్ థాట్స్ ఇన్ కామెంట్స్, ఆర్ write it in your book. It is your personal thoughts, but please do share comment. అండ్ నాకు ఈరోజు ఈ ఎపిసోడ్ నుంచి టేక్ అవే ఏంటంటే, మనం అన్ని రోల్స్ పర్ఫామ్ చేస్తాం, అన్ని ఎక్స్పెక్టేషన్స్ మోస్తాం, బట్ ఆ ఒరిజినల్ సెల్ఫ్ని మర్చిపోతూ ఉంటాం. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉంటుంది. వి జస్ట్ హ్యావ్ టు రియలైజ్ అది ఉంది, మనం ఏంటి అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇస్ మై టేక్ అవే. సో మీరు ఈ వీక్ ఒక పని చేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఫోన్ పక్కనే పెట్టుకోండి. ఇది మిమ్మల్ని మీరు అడగండి. ఐ మీన్ ప్లీజ్ డూ థింక్ అబౌట్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. వరల్డ్ చెప్పే ముందు నేను ఎవరిని అని ఆ ఆన్సర్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ ఆ సైలెన్స్లోనే మీరు మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటారు. మీ థాట్స్ మాకు చెప్పండి, కామెంట్ చేయండి. మీ స్టోరీస్ ఏమన్నా ఉంటే ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ గైస్, స్టోరీస్ ఏమన్నా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ క్వశ్చన్ గురించి ఆలోచించాక, మీ ఓన్ స్టోరీ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. మేము విల్ ష్యూర్లీ టాక్ అబౌట్ ఇట్, ఆర్ విల్ ష్యూర్లీ రీడ్ అండ్ టాక్ అబౌట్ ఇట్ అండ్ డిస్కస్ ఇట్ ఇన్ ద పాడ్కాస్ట్ టూ. And please do make sure to DM us in Instagram as well. And ఒకవేళ ఈ క్వశ్చన్కే కాకుండా ఒకవేళ మీకంటూ ఏమన్నా స్టోరీస్ ఉంటే ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ అస్. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఇట్ విత్ అస్ పర్సనల్లీ ఆల్సో యూ కెన్ DM us on Instagram. బేసిక్గా ప్రపంచం చెప్పే ముందర నేను ఎలా ఉండేదాన్ని అని. సో యా, క్వశ్చన్ ఇది డే 1 మాకు ఇక్కడే ఉన్నందుకు. ఇది చాలా చిన్న పాడ్కాస్ట్, ఇది చాలా న్యూ జర్నీ యాక్చువల్లీ మా ఇద్దరికి. కానీ
కానీ మీరందరూ ఇది వింటున్నారు ఎక్కడో ఉండి అంటే అది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా చాలా థ్యాంక్ యూ జెన్యున్లీ. నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. టాపిక్ చెప్పను, సర్ప్రైజ్గా ఉన్నాయండి, కానీ ఇది చాలా రిలేటబుల్గా ఉంటుంది, ప్రామిస్. ఎవ్రీ ఫ్రైడే సేమ్ స్పాట్ మీ మాహి. అండ్ మైరాతో. Until then, Until then, stay rooted.